జై శ్రీరామ్. మీ అందరికీ నమస్తే. 30,000 మంది సబ్స్క్రైబర్లకు ధన్యవాదాలు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మేము కొలనుపాక శ్రీ వీరనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం మరియు జైన దేవాలయాలపై చేసిన ఇతర వీడియోలను దయచేసి చూడండి. లింక్ కామెంట్లో షేర్ చేయబడింది. రండి శ్రీ వీరనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుందాం. కొలనుపాక గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో సంప్రదాయాల 3 దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన పవిత్ర క్షేత్రం. ఈ ఆలయం చాళుక్యుల కాలానికి చెందినదిగా భావించబడుతుంది. ఇది సుమారు 11వ శతాబ్దం నాటిదిగా పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. చాళుక్యులు మరియు అనంతరం కాకతీయులు ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రద్ధతో అభివృద్ధి చేశారు. ఈ ఆలయం ద్రావిడ శిల్పకళలో నిర్మించబడి ఉంది. గర్భగృహం, మండపం, ద్వారశాఖలు అద్భుతమైన శిల్పకళను కలిగి ఉన్నాయి. ఆలయంలోని విగ్రహాలు నిశితమైన కట్టడ నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణలు. ఇక్కడ శ్రీ వీరనారాయణ స్వామి విగ్రహం ప్రధానంగా పూజించబడుతోంది. ఇది విష్ణుమూర్తి యొక్క రూపం. ఆయన శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ఉన్న విశిష్ట వైష్ణవ రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ముఖ్యంగా జరుపుకునే పండుగలు శ్రీకృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి, ఉగాది, బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కొలనుపాకలో శైవ, జైన, వైష్ణవ సంప్రదాయాల ఆలయాలు ఒకే గ్రామంలో ఉండటం అరుదైన విషయం. ఇది సామరస్య ప్రాతినిధ్యంగా నిలిచే ఆలయం. ఆలయంలోని శాసనాలు, శిల్పాలు ప్రాచీన చరిత్రకు ఆధారాలు. మీది ఇక్కడేనా లోకలేనా?